ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మహాత్మా గాంధీ పేరు మార్పుకు సంబంధించి ఏ కామెంట్ చేస్తారు? రామ్జీ పేరు పెడితే తప్పేంటని ఒక ప్రశ్న బీజేపీ నుంచి వస్తుంది. మన్రేగాకి చేంజ్ చేసేసి వికసిత్ భారత్ జీ రామ్జీ చేస్తారు. రామ్జీ దేవుడు, మేము పూజిస్తాం, ఆదరిస్తాం, దాంతో ప్రాబ్లం కాదు. అండ్ బీజేపీకి మహాత్మా గాంధీతో ప్రాబ్లం కాదు, బీజేపీకి ప్రాబ్లం గాంధీ పేరుతో. కాంగ్రెస్ పార్టీకి గాంధీ పరివార్కి పొలిటికల్ బెనిఫిట్ అవుతుంది మన్రేగా దగ్గర నుంచి, ఎందుకంటే ఇది లార్జెస్ట్ స్కీమ్ ఆఫ్ అవర్ కంట్రీ. అందరి మైండ్లో గాంధీ ఉంటుంది. సో బీజేపీ ఐడియాలజీ ఏమంటే గాంధీ ఫినిష్ కావాలి, కాంగ్రెస్ ఫినిష్ కావాలి, దానికోసమే పేరు చేంజ్ చేస్తారు. సో దానికోసం మేము అపోజ్ చేస్తున్నాం. అండ్ బీజేపీకి స్ట్రేట్గా చెప్తున్నాం, గాంధీ పేరు ఎప్పుడు దాకా లోకం ఉంటుంది అప్పుడు దాకా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దాకా లోకం ఉంటుంది అప్పుడు దాకా ఉంటుంది. దీని మీద మీరు టైం అనవసరంగా పెడుతున్నారు. మంచి పబ్లిక్ డెవలప్మెంట్ మీద మాట్లాడదాం. ఆల్రెడీ బిల్లు పాస్ అయిపోయింది ముజుమాన్ ఓటుతోటి. ఇంకేం చేస్తుంది కాంగ్రెస్? ఆల్రెడీ పేరు కూడా మారిపోయింది. ఇంకా ఏం చేస్తుంది నిరసనలతో, ఈ ర్యాలీలతో? పబ్లిక్కి చూపిస్తాం, పబ్లిక్ దగ్గర దాకా పోతాం, అందరికీ అర్థం కావాలి. గాంధీ పేరుతో వాళ్ళకు ప్రాబ్లం ఏం, మహాత్మా గాంధీతో ప్రాబ్లం లేదు, రైట్? మహాత్మా గాంధీతో ప్రాబ్లం ఉంటే ఇప్పుడు దాకా మోదీ ఈ అన్ని నోట్ల మీద గాంధీ తీసేస్తాం, ఇది గాంధీ. కానీ గాంధీతో ప్రాబ్లం కాదు, రాహుల్ గాంధీతో ప్రాబ్లం, సోనియా గాంధీతో ప్రాబ్లం, ప్రియాంక గాంధీతో ప్రాబ్లం, గాంధీ ఫ్యామిలీతో ప్రాబ్లం. జై హింద్, జై కాంగ్రెస్. ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది అగ్రనేత? అందరు వస్తారు, ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు సిటీలో అందరు వస్తారు. సో ఇది మొత్తం మీద అయితే సో గాంధీ ఫ్యామిలీ తోటి ప్రాబ్లము, మహాత్మా గాంధీతో ప్రాబ్లం కాదంటూ కూడా వీళ్ళు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో అందుకే ఫిరోజ్ ఖాన్ తో పాటు చాలామంది అగ్రనేతలంతా కూడా ఏదైతే ఈ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సికింద్రాబాద్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గరికి అయితే వీళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం మనము తొలిగేరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మరికొంతమంది మంత్రి వాకిడి శ్రీహరి కూడా ఇక్కడికి చేరుకున్నారు. మంత్రి వాకిడి శ్రీహరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది అగ్రనేతలతో కూడా చేరుకుంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.